అందుకు ఆయన చెయ్యి చాపి వాని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా, ఎప్పుడు 24 గంటల తర్వాతన, వారం తర్వాతన, 3 నెలల తర్వాతన, సంవత్సరం తర్వాతన ఈ వ్యక్తికి కుష్ఠరోగం ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో తెలియదు. కుష్ఠరోగము అది భయంకరమైన రోగం. ఆ కాలంలో ముక్కు తినేస్తుంది, చర్మము తినేస్తుంది, గుడ్డివారు అవుతారు తెలుసా మీకు. సమాజంలో వారిని అట్లా తృణీకరించేస్తారు. అందుకే లెప్రసీ కాలనీ అని వారికి సపరేట్ కాలనీ పెడతారు తెలుసా. అటువంటి వ్యక్తిని ఎవరు కూడా ముట్టుకోరు, దగ్గర కూడా రానియరు. యేసుప్రభు గురించి విన్నప్పుడు ఈ కుష్ఠరోగి ఒక ధైర్యం వచ్చింది. కనీసం ఆయనతో మాట్లాడచ్చు. ఆయన అప్పటికే చాలా అద్భుతాలు చేస్తున్నారు కాబట్టి నాకేమైనా మేలు జరుగుతుందేమో అని వచ్చి ప్రభువా ఆయనకు మ్రొక్కి, కుష్ఠరోగి వచ్చి ఏం చేశాడు? మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే. ఆ వ్యక్తికి రోగం ఉంది, మనసు కూడా పాడైపోయింది. నేను ఒక తృణీకరించమన్న వ్యక్తిని, సమాజంలో నేను ఒక హీనమైన వ్యక్తిని, క్లెన్స్ మీ లార్డ్ ఇఫ్ యు విల్, నీ చిత్తమైతే బాగు చెయ్యని బైబిల్ గ్రంథంలో అడిగిన ఒకే ఒక వ్యక్తి ఈయన. ఈ కుష్ఠరోగి అడిగిన తర్వాత ఎవ్వరు కూడా అడగలేరు. ఎందుకు? జవాబు వచ్చేసింది. కానీ మన వాళ్ళు ఎంత మూర్ఖ మహానుభావులు అంటే, ఇప్పటికీ దేవుని చిత్తమైతే, దేవా నీ చిత్తమైతే నన్ను బాగు చేయి ప్రభువా. జవాబు ఆల్రెడీ వచ్చేసింది. నాకు ఇష్టమే అని ఆ చెయ్యి, దట్ హ్యాండ్ ఆఫ్ గాడ్ అభిషేకించమని ఆ చేత అలా ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే, వేగిరమే, వెంటనే అన్ని అవయవాలు ఒకే క్షణములో క్రొత్త అవయవాలు వచ్చేసాయి. హల్లెలూయా. మీరు ఎదురు చూడండి, మీరు అద్భుతాల కొరకు ఎదురు చూడండి. మీ దేహాల్లో మీకు తెలియకుండానే మార్పులు జరుగుతాయి.